హలో ఎవ్రీవన్. సో ఇవాళ వీడియోలో మనకి సన్ క్రిప్టో యాప్ నుంచి ఒక లూట్ ఆఫర్ అయితే వచ్చింది. సో ఎవరైతే దీనిలో రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళకి ₹100 బోనస్ అయితే వస్తుంది అండ్ ప్రతి రిఫర్ కూడా ₹100 బోనస్ అయితే వస్తుంది. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను, మార్నింగ్ నుంచి మన గ్రూప్లో అప్డేట్ చేస్తున్నాను ప్రాసెస్ ఏంటి, ఎలా రిజిస్టర్ అవ్వాలని. సో పేమెంట్ అయితే ఇప్పుడే తీసుకున్నాను నేను. సో పేమెంట్ అయితే రిసీవ్ అయింది, ఇన్స్టెంట్గా నాకు పేమెంట్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, సో దీంట్లో మనకి ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. అంటే మనకి ప్రీవియస్గా ఆఫర్ ఉండేది కానీ అప్పుడు ₹50 మాత్రమే, రిజిస్టర్ 50, ప్రతి రిఫర్కి 50. ఇప్పుడు ఏంటంటే మనకి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్పి మనకి సో ₹100 ఇస్తున్నారు రెఫర్కి, బోనస్కి. సో మ్యాక్సిమం ట్రై చేయండి ఫాస్ట్గా. సో అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టెంట్గా బోనస్ అయితే వస్తుంది. సో ప్రాసెస్ ఏంటంటే ముందుగా మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, యాప్ లింక్ అయితే దాని మీద క్లిక్ చేసుకోండి. సో ప్లేస్టోర్లో యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అవ్వడం కోసం సో ఇక్కడ మీకు సింపుల్గా రిజిస్టర్ యాప్ ఓపెన్ చేయగానే రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, పాస్వర్డ్ సో క్యారెక్టర్స్ అప్పర్ కేసు లోయర్ కేసు నెంబర్స్ అన్ని కంబైన్గా ఉండేలా పెట్టుకోండి. అండ్ ఎంపిన్ ఒక 4 డిజిట్ పిన్ అయితే పెట్టుకోండి. ఇది మీకు ఏదైనా సేల్ చేయాలన్నా, బై చేయాలన్నా, విత్డ్రా చేయాలన్నా ఈ పిన్ అయితే అవసరం అవుతుంది. సో 4 డిజిట్ పిన్ అయితే పెట్టుకోండి. రిఫరల్ కోడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, అప్పుడు మాత్రం మీకు బోనస్ అయితే వస్తుంది, లేకపోతే రావట్లేదు. సో ఇక్కడ మీకు 4 డిజిట్ మనకి పిన్ కోడ్ అయితే ఉంటుంది, రిఫరల్ కోడ్, అది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని ఎక్కడైతే ఎంటర్ చేయండి, పక్కన స్క్రీన్ మీద కూడా ఉంటుంది. సో దగ్గర ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీలు వస్తాయి, ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. ఇంత తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అండ్ దీంట్లో ఇప్పుడు మనకి కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఏ క్రిప్టో ఎక్స్చేంజ్ అనేది ఖచ్చితంగా కేవైసీ ఉంటుంది, లేకపోతే అది వర్క్ అవ్వదు. సో కాబట్టి దీంట్లో కూడా కేవైసీ ఉంది. సో దీనికోసం మీకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ 2 కావాలి. సో దీంట్లో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ సెల్ఫీస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీకు హోమ్ పేజ్లోనే కేవైసీ ఆప్షన్ ఉంటుంది, లేదు అంటే ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మీకు మేనేజ్ కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా మీకు అక్కడ కేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది ఆల్ కేవైసీ అని. సో ఇక్కడ మీకు పాన్ కార్డ్ ఉంటుంది, ఐడి ప్రూఫ్, సెల్ఫీ. సో పాన్ కార్డ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ ఇవ్వండి, పాన్ కార్డ్ ఏ విధంగా ఉన్న దగ్గర. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ నేషనాలిటీ ఇండియా పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ అంటే వచ్చేయండి. ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది, మీకు ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. సో అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క పాన్ కార్డ్ని ఫోటో తీయండి, సబ్మిట్ చేయండి. తర్వాత మళ్ళీ అడ్రస్ ప్రూఫ్ దగ్గర సేమ్ ప్రాసెస్, ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దీంట్లో సెలెక్ట్ చేసుకుని ఐడి కార్డ్ ఉంటుంది, ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి, నెంబర్ ఎంటర్ చేయండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటోస్ అప్లోడ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్కి వస్తే సెల్ఫీలో కూడా ఇలా మీరు ఈ విధంగా ఐడి కార్డ్ని పట్టుకుని ఫోటో అయితే తీసుకోవాలి. అది కూడా మీరు ఫ్రంట్ క్యామ్తో కాదు, బ్యాక్ క్యామ్తో తీసుకుని, అప్పుడే మీకు ఒక ఐడి కార్డ్ అనేది రివర్స్లో పడకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెల్ఫీ తీసుకోండి, ఈ ఐడి కార్డ్ అనేది రివర్స్లో కనిపిస్తుంది కాబట్టి అది ఎప్పుడు అవ్వదు. సో కాబట్టి సెల్ఫీ కూడా కరెక్ట్గా తీసుకోండి బ్యాక్ కెమెరాతో. సో అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయండి. సో ఇంత తర్వాత మీకు కేవైసీ అనేది పెండింగ్లో పడుతుంది. సో ఇక్కడ మీరు యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకున్న ప్రతిసారి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అది పెండింగ్లో ఉందా, అప్రూవ్ అయింది అనేది. సో అప్రూవ్ అవడానికి టైం పడుతుంది, నాకైతే 2-3 అవర్స్ టైం పట్టింది. అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మీకు బోనస్ వస్తుంది అండ్ మీరు దీంట్లోంచి విత్డ్రా అయితే చేసుకోగలరు. సో ఇప్పుడు నేను యాప్ అయితే ఓపెన్ చేశాను. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత అండ్ దీంట్లో కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ₹100 బోనస్ అనేది ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంది కదా, దాంట్లో యాడ్ అవుతుంది. సో ఎలా యాడ్ అవుతుందంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా ₹50 అనేది ఇథీరియంలో యాడ్ అవుతుంది, ₹50 అనేది బీటీసీలో యాడ్ అవుతుంది, అంటే బిట్కాయిన్లో. సో ఈ రెండు కూడా మీరు సేల్ చేసుకొని ఆ వచ్చిన ₹100 బోనస్ని విత్డ్రా పెట్టుకో. కానీ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మనం ఏదైనా కాయిన్ అమ్మాలన్నా, కొనాలన్నా మినిమం బ్యాలెన్స్ వచ్చి ₹100 ఉండాలి. కానీ ఇక్కడ ₹50 మాత్రమే ఇచ్చాడు. సో కాబట్టి మీరు ఇంకొక ₹110 యాడ్ చేసుకొని వీటిని బై చేసి మళ్ళీ సేల్ చేసేస్తే మీకు బోనస్ ప్లస్ మీ యొక్క అమౌంట్ అనేది 2 విత్డ్రా పెట్టుకోవచ్చు. సో దానికోసం మీరు దీంట్లో ముందుగా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్గా బ్యాంక్ అకౌంట్ అవసరం, డైరెక్ట్గా మీరు అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ పోర్ట్ఫోలియో వెళ్తే ఇక్కడ మీకు డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది, లేదు అంటే ఇక్కడ హోమ్ పేజ్లోనే డిపాజిట్ ఐఎన్ఆర్ ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ యూపీఐ ట్రాన్స్ఫర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో దీంట్లో మనకి డిపాజిట్కి ₹10 ఛార్జెస్ పడుతున్నాయి కాబట్టి మీరు ₹110 అయితే దీంట్లో యాడ్ చేసుకోండి, ₹110. సో ఇక్కడ మీకు యూపీఐ ఐడి ఉంది కదా, సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు పేటీఎం యాప్లోంచి మీరు మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయండి. సో యూపీఐ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ మీరు యూపీఐని కాపీ చేసుకున్న తర్వాత దీన్ని పేటీఎం యాప్లో అక్కడ యూపీఐ సెక్షన్లో ఎంటర్ చేసి సో మీరు ₹110 అమౌంట్ ఎంటర్ చేసి పేమెంట్ చేయండి. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీకు రెఫరెన్స్ ఐడి ఉంటుంది కదా కింద, యూటీఐని. సో 12 డిజిట్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అది ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ఇన్స్టెంట్గా యాడ్ అవుతుంది, లేదంటే ఒక 5 to 10 minutes టైం పడుతుంది. సో నాకైతే ఇన్స్టెంట్గా యాడ్ అయిపోయింది. సో నేనైతే డిపాజిట్ చేశాను. సో అందులో మనకి ₹110 ఎంటర్ చేసుకుంటే కరెక్ట్గా ₹100 యాడ్ అవుతుంది, ₹10 ఛార్జెస్ పోగా. సో అందుకే ₹110 అని చెప్తున్నాను.
సో అయిపోయిన తర్వాత ఇప్పుడు డిపాజిట్ అయిపోయిన అమౌంట్తో మీరు ఏం చేయాలంటే సో పోర్ట్ఫోలియోలోకి రండి. సో ఇప్పుడు మీకు ఈథీరియంలో ఒక 50 రూపీస్ ఉంటుంది, బీటీసీలో 50 రూపీస్ ఉంటుంది. సో ముందుగా బీటీసీలోకి వెళ్ళి ఇక్కడ బీటీసీ కాయిన్ అనేది ఇది ఓపెన్ అవ్వకపోతే హోమ్ పేజ్కి రండి. హోమ్ పేజ్కి వచ్చినాక బిట్ కాయిన్ బీటీసీ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బై ఆప్షన్ మీద క్లిక్ చేయండి, 100 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేయండి, పే నో మీద క్లిక్ చేసుకోండి. మీరు ఏదైతే ఎంపిన్ పెట్టుకున్నారో అదే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత డన్ అయిపోయింది ట్రాన్సాక్షన్ అనేది. సో అయిపోయిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ మీరు పోర్ట్ఫోలియోలోకి చెక్ చేసుకోండి ఎంత బై చేశారనేది. సో పోర్ట్ఫోలియోలోకి వెళ్తే సో మన దగ్గర బీటీసీ ఉంది 198 రూపీస్ అని. సో దాన్ని ఇప్పుడు సేల్ చేసేసుకోవచ్చు. సో మళ్ళీ బీటీసీలోకి వెళ్ళి సేల్ ఆప్షన్లోకి వెళ్ళి 100% సెలెక్ట్ చేసుకోండి, పే ఆప్షన్లోకి వెళ్ళండి, పిన్ ఎంటర్ చేయండి. సో అయిపోతుంది, డన్ మీద క్లిక్ చేసుకోండి. సో మీకు బీటీసీ అయితే సేల్ అయిపోయింది. సో సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, పోర్ట్ఫోలియోకి వెళ్తే ఇప్పుడు అమౌంట్ అంతా కూడా మీకు ఐఎన్ఆర్లో యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఈథీరియం ఉంటుంది కదా, ఈథీరియం కాయిన్. సో ఈథీరియంలో మీకు 50 రూపీస్ ఉంటాయి కదా. సో ఈథీసీలోకి వెళ్ళండి, బై మీద క్లిక్ చేసుకోండి, 100 రూపీస్తో కొనండి. కొన్న తర్వాత మళ్ళీ మీ దగ్గర 150 రూపీస్ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన 50 రూపీస్ బోనస్, మీరు కొన్న 100 రూపీస్, టోటల్గా 150 రూపీస్ని సేల్ చేసేయండి. ఆ అమౌంట్ కూడా ఇక్కడ మీకు ఐఎన్ఆర్లో యాడ్ అయిపోతుంది. సో ఇలా వచ్చిన అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ దగ్గర మీరు పెట్టిన 100 రూపీస్ అండ్ అంతేకాకుండా దీంట్లో వచ్చిన 100 రూపీస్ బోనస్ మీరు రెండు కలిపి ఇక్కడ ఉంటాయి, దాన్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. దానికంటే ముందు ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోండి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయినా పర్వాలేదు. సో యాడ్ చేసుకోండి, అది మీకు కొంచెం లేట్గా యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ఆప్షన్స్ అని. దీంట్లో మీకు బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ ఉంటుంది, యాడ్ చేసుకోండి. అది మీకు వెరిఫై అవ్వడం టైం పడుతుంది. అది వెరిఫై అయిపోయిన తర్వాత మీకు వచ్చిన అమౌంట్ అనేది విత్డ్రా పెట్టుకోవచ్చు. సో పోర్ట్ఫోలియోలోకి వెళ్ళండి, ఇక్కడ విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు అకౌంట్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ మీ దగ్గర ఎంత ఉందో అంత ఎంటర్ చేసుకొని సో 10 రూపాయలు ఛార్జెస్ పోతే అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నేనైతే విత్డ్రా అయితే చేసేసాను, నాకైతే మెయిల్ కూడా వచ్చింది. సో విత్డ్రా, సో ఇక్కడ విత్డ్రా ఆప్షన్లోకి వెళ్తే మనకి హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు 369 రూపీస్ అయితే అకౌంట్లోకి వస్తే ఇంకా విత్డ్రా అవ్వలేదు. సో ఇందాక చేసిన 200 రూపీస్ సక్సెస్ అయింది, ఇప్పుడైతే విత్డ్రా ఇంకా అవ్వలేదు, పెండింగ్లో ఉంది. సో ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న ఏదైతే బోనస్ వచ్చిందో దాన్ని మీరు ముందుగా ఒక 100 రూపీస్ యాడ్ చేసుకొని బై చేసి మళ్ళీ సేల్ చేసేసండి. సో రెండు మీకు ఐఎన్ఆర్ యాడ్ అయిపోతే దాన్ని విత్డ్రా చేసేసుకోండి. అండ్ ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. సో అట్ ప్రజెంట్ అయితే బ్యానర్ ఉంది అండ్ దాంట్లో కూడా మెన్షన్ చేస్తారు లిమిటెడ్ పీరియడ్ అని. సో కాబట్టి మ్యాక్సిమం ట్రై చేసే వాళ్ళందరూ ఫాస్ట్గా ట్రై చేయండి. సో కావాలంటే మీరు ఏదైనా క్రిప్టో కొనుక్కోవాలన్నా దీంట్లో కూడా కొనుక్కోవచ్చు. సో ఎందుకంటే ఇది కూడా వెరిఫైడ్ అయిపోయింది కాబట్టి మీకు కేవైసీ అయిపోతే మీరు దేంట్లోనైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా యాప్ ప్రాసెస్ అయితే ఇది. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెఫరల్ కూడా మాత్రం మర్చిపోవద్దు, అది యూస్ చేస్తేనే మీకు బోనస్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు ఆఫర్స్ ముందుగా తెలుసుకోవడం కోసం మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే సో దీంట్లోంచే మనకి ముందుగా అప్డేట్స్ అండ్ ఆఫర్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాను, దాని తర్వాత వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ యాప్లో మనకి ఇక్కడ సెంటర్లో చూడండి రిఫరెండ్ ఆప్షన్, దీంట్లోకి వెళ్ళి మీ యొక్క రిఫరల్ లింక్ అయితే షేర్ చేసుకోండి. సో అలా షేర్ చేయడం వల్ల మీకు ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ నుంచి కూడా మీకు అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. సో మిస్ అవ్వద్దు. అట్ ప్రజెంట్ అయితే 100 రూపీస్ బోనస్ వస్తుంది, ప్రతి రిఫరల్ కూడా 100 ఉంది కాబట్టి సో అది కూడా మిస్ అవ్వద్దు.